నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేసీఆర్ కు సిట్ నోటీసులు, వేములవాడలో భగ్గుమన్న బీఆర్ఎస్ శ్రేణులు. వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం. సిరిసిల్లలో కోడం నారాయణ 83వ పుట్టినరోజు వేడుకలు. అంగరంగ వైభవంగా నల్లగొండ లక్ష్మీ నరసింహస్వామి రథోత్సవం. కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ ఆందోళన చేపట్టారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్లిమెడ లక్ష్మీ నరసింహారావు నేతృత్వంలో కోరుట్ల బస్టాండ్ నుండి తిప్పాపురం తెలంగాణ చౌక్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేసీఆర్ కు మద్దతుగా నినాదాలు చేస్తూ కార్యకర్తలు పట్టణాన్ని గులాబీ జెండాలతో నింపారు. ఈ సందర్భంగా చెల్లిమెడ మాట్లాడుతూ కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలు తెలంగాణ ప్రజలపై దాడితో సమానమని విమర్శించారు. తప్పుడు కేసులతో భయపడే ప్రయత్నాన్ని ప్రజల అండతో తిప్పికొడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. అవమానంగా భావిస్తున్నారు. మొన్నటికి మొన్న మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి, ఆ తర్వాత కేటీఆర్ గారికి, ఆ తర్వాత సంతోష్ రావు గారికి ఇచ్చి సాధించింది ఏం లేదు. ప్రజలను డైవర్షన్ పాలిటిక్స్ లో చేస్తున్నారు. వారు ఇచ్చిన హామీలు ఎక్కడ అడుగుతారో దానికి జవాబు చెప్పవలసి వస్తుందని చెప్పేసి దేశం విడిచి పారిపోయిన వాళ్ళు కూడా ఇక్కడ నోటీసులు ఇచ్చి రాజకీయం చేస్తున్నారు. దీన్ని తెలంగాణ ప్రజలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈనాడు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చల్మ గారి నాయకత్వంలో వేములవాడ పట్టణంలో బైక్ ర్యాలీ ఘనంగా చేసి దీనికి నిరసన తెలపడం జరిగింది. ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలని చెప్పి పిలిపిస్తున్నాం. 60 ఏళ్ల ఆకాంక్ష, 64 కోట్ల ప్రజల ఆకాంక్ష, 60 ఏళ్ల నుండి పోరాడి మరి గత ఎంతో మంది తెలంగాణ సాధించాలి అని మరి కొట్లాడైనా మరి గౌరవ కేసీఆర్ 2001లో మొదలుపెట్టి సుమారుగా 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం తర్వాత మరి ప్రజల ఆకాంక్ష మేరకు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మహనీయులు మరి తెలంగాణ బాపు కేసీఆర్ గారు. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తొలి ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు తెలంగాణ కొత్త రాష్ట్రమైన మరి భారతదేశంలో అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి తీసుకుపోయిన నాయకులు ఎవరంటే కేసీఆర్ గారు. ఇవాళ కక్షపూరిత ఆలోచనతోని ముఖ్యమంత్రి గారు వారిని కించపరచాలి,
ఏదో విధంగా మరి ఒక హ్యూమిలేట్ చేయాలనే ఉద్దేశంతో వారు ఇలా వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. దీన్ని మేము బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఒకటి ఆలోచించాలి, మొన్న ఇద్దరు మంత్రులు పోయి ఎర్రబెల్లి పార్టీ కానీ బీఆర్ఎస్ క్యాడర్ కానీ మేము ఒక శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మా పార్టీ నాయకుడిని పిలిచిందని మేము ఇలా ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాము. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాము, మరి మన రేవంత్ రెడ్డి గారు లా ప్రకారం తప్పు చేసి దొంగ ఓటు కేసులో దొరికి మరి స్వచ్ఛందంగా రికార్డ్ అయిన దాంట్లో పట్టుబడితే దానికి ప్రతీకారంగా ఇవ్వాలని కేసీఆర్ ఏదో ఇరికేయాలనే ఆలోచనతో ఉన్నారు. మీరు చేసింది ఒక క్రిమినల్ చర్య, కేసీఆర్ గారు చేసింది ఈ క్రిమినల్ చర్య కాదు. మీకు అసలు ప్రొసీజరే తప్పు ఇది వాస్తవంగా. ఎందుకంటే మీరు ఎవరైనా ఆఫీసర్లు వాళ్ళు ఎవరు చేయకుండా కేవలం రాజకీయ నాయకుల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. రాజకీయ నాయకులు ఎవరు కూడా చక్కగా చెప్పరు నువ్వు ఇది చేయొచ్చే అని. పోలీసు పని వారు చేసుకుంటూ ఉంటారు. దానిలో ఏం దొరకక 6 గ్యారంటీలు అమలు చేయని పరిస్థితి, మరి వారు ఇచ్చిన 420 గ్యారంటీలు ఆచరణలో పెట్టలేని పరిస్థితిలో ప్రజల మరి ఆలోచనను మరలించాలి, వాళ్ళ ఆలోచన ఇంకో దిశలో తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఇవాళ చేస్తారు. కానీ గత 2 నెలల నుండి ఈ ప్రజలకు ఒరిగిందేం లేదు, చేసిందేం లేదు. అందుకని తస్మాత్ జాగ్రత్త. ఇంకొకసారి గిట్ట కేసీఆర్ టచ్ చేసి సాహసించినా కూడా పరిణామాలు తీరుంటాయని హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ పాది శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై అన్ని వార్డుల కౌన్సిలర్ అభ్యర్థులతో పాటు పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడారు. ఈ నెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగుతుందని, వేములవాడలో రాజన్న ఆలయ విస్తరణ, రోడ్డు వెడల్పు, ఇందిరమ్మేళ్ల నిర్మాణం వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వాలు పట్టణ అభివృద్ధిని విస్మరించాయని విమర్శించారు. అభివృద్ధి కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కోటు వేయాలని పట్టణ ప్రజలను కోరారు. మున్సిపల్ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో వేములవాడ నుంచి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి ఆ 28 మంది కౌన్సిల్ అభ్యర్థికి గెలిపించే బాధ్యత వేదిక మీద ఉన్నటువంటి ఈ నాయకత్వంతో పాటు ముందు కూర్చున్న మనందరూ కూడా తీసుకొని ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ ప్రజాపాలన, ఇంద్రమ్మ పాలన, ప్రజల సంక్షేమమే పరమాధిగా పనిచేస్తున్నటువంటి ఎన్నిక ఈ ఎన్నిక కాబట్టి అభివృద్ధికి సహకరించేటువంటి ప్రతి ఒక్కరం కూడా అధికార పార్టీకి అండగా నిలబడాలని ఆలోచిస్తుంది. ఆ 10 ఏళ్ళు ఏం చేసినా చూడమండి, ఈ 2 ఏళ్ళు ఏం చేసినా చూడమండి. ఆ 10 ఏళ్ళ పడవ పెట్టిన వాళ్ళు 10 ఏళ్ళ పడబట్టే పనులు మనం మొదలుపెట్టాం. ఆ 10 ఏళ్ళ గాలి చేసే పనుల్ని ఈరోజు మనం గాలి పెడుతుంటాం. దాని నిదర్శనం మీ కళ్ళ ముందే కనిపించేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చెప్పిన వేములవాడ పట్టణ ప్రజల విద్యులు ఇన్ని పనులు ఇంకా ముందుకు వెళ్ళాలంటే ఇక్కడ అధికార పార్టీ సంబంధించిన వేదిక మీద ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్ పోటీ చేస్తున్నటువంటి సోదరుల్ని అత్యధిక మేరతో గెలిపించి వేములవాడ పట్టణాన్ని మరింత అనుపత్తుల్లో తీసుకొని పోవడం కోసం ఈరోజు నాకు చేతి నిండా పని కల్పించే విధంగా, ఈ చేతిని బలపృతి చేసే విధంగా నేను నిర్ణయం ఉండాలన్నమాట సందర్భం చెప్తూ, ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఈరోజు చాలా మంది పెద్దలు వేరే పట్ల అన్ని కుల సంఘాల పెద్దలు 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం వచ్చిన రోజు, శ్రీమతి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన రోజు 75,000 కోట్ల అప్పులు ఉన్నాం. చొప్పదండి నియోజకవర్గం కొడిమ్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఆదివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడం అప్రజాస్వామికమని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యగా బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పులి వెంకటేష్ గౌడ్, మాజీ సర్పంచుల ఫోరం అధ్యక్షుడు పునుగోటి కృష్ణారావు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి దశాబ్ద కాలం అభివృద్ధి చేసిన కేసీఆర్పై అక్రమ కేసులు బనాయించడం ప్రజాస్వామ్యానికి విఘాతమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. నిరసనలో భాగంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసి పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలపై పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ శ్రేణులు హెచ్చరించారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు భారత రాష్ట్ర సమితి వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిపై సిట్ నోటీసులు జారీ చేయడం, అది రాజ్యాంగ విరుద్ధంగా చేయడం, మేము కొడిమ్యాల అలా దొంగచాటుగా చేయడం, ఇలా ఇబ్బందులు పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బంగారు తెలంగాణ 10 సంవత్సరాలలో ఎలా అభివృద్ధి చేశారో ప్రజలందరూ చూశారు. ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు చిరస్థాయిగా నిలుచుంటారు. ఆనాడు రైతాంగం కొరకు ఎన్నో కార్యక్రమాలు. కొడిమ్యాల మండల కేంద్రంలో కొడిమ్యాల్ భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో గౌరవ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి సిట్ నోటీసులు, అంటే తొలి ముఖ్యమంత్రి అనే గౌరవం లేకుండా కేసీఆర్ గారు నేను ఎరవెల్లి నివాసంలో ఉంటా అని తెలిపినా కూడా సిట్ పోలీసులు ఇంకా 3 సంవత్సరాలే, కనీసం ఈ 3 సంవత్సరాలన్నా మీరు ఇస్తున్న హామీ 6 గంటల పథకాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని, రాబో కాలంలో రేపు జరగబోయే మున్సిపల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకొని మీ యొక్క సిట్ పోలీసుల ద్వారా బీఆర్ఎస్ పార్టీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీరుగా ఎంత ఇబ్బంది పెడుతుండ్రో దానికి జవాబుగా మీకు ప్రజలే ధీటుగా జవాబిస్తారని సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా సాహితీ సమితి అధ్యక్ష కార్యదర్శులు డాక్టర్ జనపల్లి శంకరయ్య, వెంగళ లక్ష్మణ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల సాహితీ సమితి కార్యదర్శి కోడం నారాయణ 83వ పుట్టినరోజు వేడుకలు సిరిసిల్ల భీవై నగర్ శ్రీ భక్తాంజనేయ దేవస్థానంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోడం నారాయణ సీనియర్ సిటిజన్లకు విశేష సేవలు అందించడంతో పాటు గీత ప్రచార సేవ సమితి ద్వారా ఆధ్యాత్మిక బోధన అందించారని, కవి రచయితగా అనేక ప్రశంసలు పొందారని తెలిపారు. భక్తుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం ఆనందకరమని పేర్కొంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్ సంఘం ప్రతినిధులు, కవులు, రచయితలు, గీత ప్రచార సేవ సమితి సభ్యులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సన్మానం అలాగే లక్ష్మణ్ డాక్టర్ గారు దంపతులు, ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రతి పౌర్ణమి రోజు హనుమాన్ పరివార్ ఆధ్వర్యంలో మన శ్రీ భక్తాంజనేయ స్వామి శివపంచాయతీ దేవస్థానం ఆధ్వర్యంలో చక్కగా ఇటీవలి కాలంలో ఒకటి దానిలో కాకుండా వివిధ సంస్థలలో కూడా వారికి ప్రవేశం ఉన్నది. ఇందాక చెప్పారు. మరి సీనియర్ సిటిజన్ సంఘానికి వేములవాడ పట్టణ బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఏనుగాల పెద్దిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వేములవాడ తాజా రాజకీయ పరిణామాలు బీజేపీకి అనుకూలంగా మారాయని, ఈ ఎన్నికల కాష ఎజెండా ఎక్కడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దర్శించిన రాజన్న క్షేత్రంగా వేములవాడకు ప్రత్యేక గుర్తింపు ఉందని పేర్కొంటూ పట్టణ సమగ్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని అన్నారు. పట్టణ ప్రజలు కమలం గుర్తుపై ఓటు వేసి బీజేపీ అభ్యర్థుల్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రాపల్లి శ్రీధర్, జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణతో పాటుగా పార్టీ నేతలు, 28వ వార్డుల అభ్యర్థులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ కోసం పోరాడింది. 28 వార్డులకు అభ్యర్థులను ఖరారు చేసినాం. రేపు ఎల్లుండి బీఫామ్స్ను సబ్మిట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయం 9 గంటలకు అభ్యర్థులందరూ కుటుంబ సభ్యులతో కలిసి భీమన్ ఆలయంలో దైవ దర్శనం ఉంటుంది. ఆ తర్వాత జరుగుతున్న పనులపైన కూడా ఒకసారి పర్యవేక్షణ చేయడం కూడా జరుగుతుంది. తయారు చేస్తున్నాం. ఆ ఛార్జ్షీట్ కూడా ప్రజల ముందు ఉంచడం జరుగుతుంది. అంతేకాకుండా ఏ వైఫల్యత వారు చేసినారో, ఏదైతే ప్రజలు కావాలని ఇక్కడ కోరుకుంటా ఉన్నారో వాటన్నిటిపైన ఒక స్పష్టత కేంద్ర మంత్రివర్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ గారు ప్రజలు ఉద్దేశించి చెప్పబోతారు. అదే మెయిన్ ఎజెండాగా తీసుకొని అదే సంకల్పంతో ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి పూర్తిగా 100% 28 వార్డు గెలిచే విధంగా నా ప్రచార సరళిని, ప్రచార కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. ఆ విధంగా ఈ యొక్క ఎన్నికలను ఒక ఛాలెంజ్గా తీసుకొని భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చూపంతా కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ గెలుస్తానే విశ్వాసం నెలకొంటా ఉంది. గతంలో కూడా మున్సిపల్ గెలవడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలు ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో భారతీయ జనతా పార్టీకి సర్పంచ్ కూడా అవకాశం ఇచ్చారు. మరి ఈసారి కూడా అవకాశం ఇస్తారని మేము కోరుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా విశ్వాసం ఉంది. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ దేవాలయం ఏ రకంగా ఎంత దూరం మీద మనం చూస్తూ ఉన్నాం. చాలా ప్రాశస్తంగా పేరుగాంచిన ఒక పుణ్యక్షేత్రం ఇది. మరి ఈ పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మికతకు దూరం చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా చేస్తూ ఉందో, ఆ దేవాలయాన్ని విచ్చలవిడిగా హిందుత్వ మనోభావాలను దెబ్బతీసుకుంటూ కోటిలింగాలను దూరం పెట్టేసి కేవలం ఆడ ఉన్న దర్గాను ముట్టుకోవడానికి భయపడతా ఉంది. అంటే అబ్యూజ్మెంట్ పాలిటిక్స్ ఏవైతే ముస్లిమ్స్ వాటి ఓట్ల కోసం ప్రయత్నం చేస్తుందో దాన్ని గమనించాలని కూడా నేను ప్రత్యేకంగా పట్టణ ప్రజలను కూడా కోరుతా ఉన్నా. ఒక హిందువులు ఒక శక్తిగా ఏర్పడితే తప్పితే ఈ భారతదేశం మరగడలేదు, హిందుత్వానికి మరగడలేదు. దేవాలయం జరిగిన ఆరచకాలపై కూడా పెద్దిరెడ్డి గారు చెప్పినట్టు కూడా వాటి మీద ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం కనుక పూర్తి విశ్వాసం ఉంది. దీన్ని గెలిపిస్తామనే విశ్వాసం కూడా మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ యొక్క జెండాని వేములవాడ మున్సిపల్పై ఎగిరివేయడానికి ఇక్కడ అందరి అభ్యర్థులతోటి ఇక్కడ ఉన్న వార్డు వైజ్ ఇన్ఛార్జ్లతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గాను పెద్దలు ఇన్ఛార్జిగా మాజీ మంత్రులు పెద్దిరెడ్డి గారు వచ్చిర్రు. అదే రకంగా మాజీ అధ్యక్షులు రామన్న గారు కూడా ఉన్నారు. ఏ రకంగానైతే వేములవాడ మున్సిపల్లో జెండా ఎగరేయాలి అన్న దాని మీద చర్చ చేసుకోవడం జరిగింది. రేపటి నుండి కార్యక్షేత్రంకు ఏ రకంగా వెళ్ళాలి, ఇక్కడున్న వేములవాడ ప్రజలను ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ ఏ రకంగా నష్టాల ఊబిలో పడేసింది, ఇక్కడున్న ప్రజలను రాజన్నకు ఏ రకంగా దూరం చేశారు. ప్రతి నిధి కేంద్ర ప్రభుత్వం నుండి నేరుగా 14-15 ఫైనాన్స్ కానీ, ఈరోజు ఇక్కడున్న అమృత్ నిధుల కింద కానీ, ఇక్కడున్న ఈరోజు బడ్జెట్లో కూడా ఏ రకమైన పట్టణ ప్రగతి కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు, లక్షల కోట్ల రూపాయలను దీనికి కేటాయించిందో ప్రతి విషయాన్ని ప్రజలకు తీసుకుపోయి రానున్న రోజుల లోపల ఈ మున్సిపల్ ఎన్నికల్లో 28 వార్డులకు కానీ 28 వార్డులు గెలిచి వేములవాడ మున్సిపాలిటీ పైన విజయకేతనం ఎగరేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. వేములవాడ పట్టణంలోని ఎస్ఆర్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పట్టణంలోని 11వ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా షాహిదా ఫీర్ మహమ్మద్
పేరును ఖరారు చేయాలని కోరుతూ సుమారు 50 మంది స్థానిక మహిళలు ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ను మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేశారు. 11వ వార్డులో ప్రభుత్వ సంక్షేమ పథకాల్ని ప్రజలకు చేరవేయడంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో షాహిద్ ఫీర్ మహమ్మద్ నిరంతరం కృషి చేస్తున్నారని మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రజల్లో మంచి ఆదరణ కలిగిన అభ్యర్థికి అవకాశం ఇస్తే చందాలు వేసుకుని మరీ భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వారు ధీమా వ్యక్తం చేశారు. షాహిద్ ఫీర్ మహమ్మద్ ప్రజల మధ్య ఉండి సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్న అనుకూల అభ్యర్థి అని పేర్కొంటూ 11వ వార్డుకు ఆమెనే సరైన ఎంపిక అని మహిళలు స్పష్టం చేశారు. వినతిని స్వీకరించిన ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు. పార్టీ విధి విధానాలు వార్డు పరిస్థితుల్ని పరిగణలోకి తీసుకుని తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డుకు చెందిన పలువురు మహిళా నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నగర్ 11th వార్డు తరఫున షాహిదా ఫీర్ మహమ్మద్ గారికి ఒక టికెట్ కాంగ్రెస్ తరఫున ఇవ్వాలని 11వ వార్డు సభ్యులందరం కలిసి ఇక్కడికి రావడం జరిగింది. అందుకే సిరన్న గారితో మాట్లాడడం జరిగింది. మాకు ఒక ఛాన్స్ ఇచ్చి చూడండి, మేము గెలిపించుకొని వస్తాం ఖచ్చితంగా. 11వ వార్డు మన పీర్బాయికు టికెట్ కేటాయించినందుకు మేము ఈరోజు ఆది సిరన్న గారికి రావడం జరిగింది. కానీ ఈ టికెట్ కంపల్సరీ బీఫామ్ ఆది మన పీర్బాయి షాహిదాకు దక్కాలని మేమందరం కోరుకుంటున్నాము. ఈ రోజును 11th వార్డు నుంచి మేమందరం కదిలి వచ్చి మన ఆది సినన్నకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఆది సినన్న గారు మీరు ఆలోచించి పీర్బాయి షాహిదా గారును వేములవాడ 11వ వార్డు టికెట్ ఇప్పించవలసిందిగా కోరడమైనది. నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మాఘ పూర్ణిమ సందర్భంగా నిర్వహించిన రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవానికి వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకుల వేద మంత్రాల మధ్య రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా భక్తుల సౌకర్యార్థం వైద్య తాగునీటి ఏర్పాట్లు చేశారు. జాతర సందర్భంగా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. గ్రామ సర్పంచ్, ప్రజా ప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జై శ్రీరామ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి LRT న్యూస్.